హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్ టెస్ట్‌లయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లనేటువంటివి ముఖ్యంగా ఎవరెవరికి తొలిత పెట్టబోతున్నారు? అండ్ అలాగే ఏ విధానంలో ఈ టెస్ట్‌లనేటువంటివి నిర్వహించబోతున్నారు? మీరు ఎలా అటెండ్ అవ్వాలి స్కిల్ టెస్ట్‌లకు? సో, వెళ్ళేటప్పుడు ఏమేమి క్యారీ చేసుకొని వెళ్ళాలి? అండ్ అలాగే ఈ స్కిల్ టెస్ట్ తరువాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారు? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మీరు స్కిల్ టెస్ట్‌లో రాసేటువంటి సిలబస్ ఎలా ఉంటుంది? ఓకేనా? వన్ బై వన్ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానెల్ ఎవరైనా చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా జాయిన్ అయితే అవ్వండి గాయ్స్. అక్కడ కూడా నాతో అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చనమాట. ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే సో, మనకు రాష్ట్రంలో ఇవ్వాల్టి రోజు నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్ టెస్ట్‌లను ప్రారంభించబోతుంది ప్రభుత్వము. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి అయితే మీకు క్లియర్‌గా ఈ వీడియోలో అయితే చెప్తాననమాట. ఓకేనా? మీరిక్కడ స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత కౌశల్యం పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఈ రోజుటి నుంచి ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో, ముఖ్యంగా పరీక్ష సమయాలు చూసినట్లయితే ఉదయం ఒక స్లాట్ అయితే ఉంటుంది. మధ్యాహ్నం ఒక స్లాట్ అయితే ఉంటుందనమాట. 11-12 గంటల వరకు ఒక స్లాటు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఒక స్లాట్ అనమాట. ఓకేనా? సో, ఇక పరీక్ష తేదీలొచ్చేసి డిసెంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకైతే జరుగుతాయన్నమాట. ఓకేనా? సో, మనకు డేట్ కూడా చెప్పేసారనమాట. డిసెంబర్ 2 నుంచి 6 వరకైతే ఈ పరీక్షలనేటువంటివి జరగడం జరుగుతుంది. సో, చాలామందికి ఇంకా ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లకు సంబంధించిన మెసేజెస్ అనేటువంటివి అంటే మీకు షెడ్యూల్ అయినట్లు మెసేజెస్ అనేటువంటివి రాలేదు అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో, ఇంకా మనకు 6వ తారీఖు వరకైతే టైం ఉంది కాబట్టి వెయిట్ చేయండి. ఖచ్చితంగా వాలిడేషన్ పూర్తయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ మెసేజెస్ అనేటువంటివి రావడం జరుగుతుందనమాట. సో, ఫస్ట్ వచ్చేసి ఎవరెవరికి పంపిస్తున్నారు అంటే ఎవరైతే డిగ్రీ అండ్ అలాగే డిప్లొమా దాని తర్వాత వచ్చేసి ఐటీఐ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసుకొని ఉంటారో వీళ్ళకైతే ముందుగా ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లు అనేటువంటి వాటిని నిర్వహిస్తూ ఉన్నారనమాట. తొలిత వీళ్ళకి మాత్రమే ఈ మెసేజెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా? మనకు 6వ తారీఖు వరకైతే ఈ పరీక్షలనేటువంటివి జరుగుతాయి కాబట్టి వెయిట్ చేయండి. ఖచ్చితంగా మెసేజెస్ అనేటువంటివైతే వస్తాయి. ఇక రిమైనింగ్ వాళ్ళకి పెట్టరా అంటే వాళ్ళకి కూడా పెడతారండి. సో, అందరికి ఒక్కసారిగా పెట్టాలంటే కుదరదు కాబట్టి మనకు విడతల వారీగా ఈ యొక్క పరీక్షలనేటువంటి వాటిని నిర్వహించేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. అది కూడా క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని. ఓకేనా? ఇక ఎవరికైతే ఇవాల్టి రోజున టెస్ట్ అనేటువంటిది ఉంది అని షెడ్యూల్ అయినట్లు మెసేజెస్ అనేటువంటివి వచ్చున్నట్లయితే సో, వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటన్నిటిని కూడా క్యారీ చేసుకొని వెళ్ళండి. మీరు ఎగ్జామ్‌కు అటెండ్ అవుతున్నారా అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవన్నీ క్యారీ చేసుకొనైతే వెళ్ళండి. ఫస్టు మీరు 15 నిమిషాలకు ముందుగానే ఈ పరీక్షకైతే హాజరు కావాల్సయితే ఉంటుందనమాట. మీకొచ్చినటువంటి మెసేజ్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, దాంతో పాటుగా మీ యొక్క ఫోటో ఉన్నటువంటి ఐడీ ప్రూఫ్ ఒకటి తీసుకువెళ్ళాలి. ఆధార్ కార్డ్ అయినా సరే, పాన్ కార్డ్ అయినా సరే, ఓట్ కార్డ్ అయినా సరే. సో, వీటిలో ఏదుంటే అది మీరు ఐడీ ప్రూఫ్ కోసం దాన్ని తీసుకువెళ్ళాలి. అండ్ అలాగే డాక్యుమెంట్స్ అండి. సో, మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుంటారో, ఆ డాక్యుమెంట్స్ అనేటువంటి వాటిని మీరు తీసుకువెళ్ళాలనమాట. ఇవి ఖచ్చితంగా క్యారీ చేసుకొనైతే వెళ్ళాలి. సో, మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్ చేసి పంపించినటువంటి మెసేజ్‌లో అక్కడ మెన్షన్ చేసుంటారు. ఈ డాక్యుమెంట్స్ క్యారీ చేసుకొని రండి. 15 నిమిషాల ముందుగా మీరు హాజరు కాండి అనని. ఓకేనా? సో, ఫైనల్‌గా వచ్చేసి ఈ రోజు నుంచి మనకు ఈ కౌశల్యం సర్వే పరీక్షలనేటువంటివి ప్రారంభించబోతున్నారు. సో, మీరు ఈ యొక్క టెస్ట్ అనేటువంటిది ఎలా రాయాలంటే, మీరు ఈ యొక్క కంప్యూటర్‌లో అయితే రాయాల్సయితే ఉంటుంది. వర్చువల్‌గా మీకు ఈ టెస్ట్ అనేటువంటిది జరుగుతుందనమాట. ఓకేనా? మీరు కేవలం ఈ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే చాలు. ఇంకేమి కూడా క్యారీ చేసి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఇంకేమీ కూడా అవసరం లేదు మీకు. పెన్ను, ఓకేనా? పేపర్ ఇవేమీ కూడా అవసరమైతే లేదు. సో, అక్కడికి వెళ్ళాక మీకు ఒక కంప్యూటర్ అయితే ఇస్తారనమాట. సో, దాని ముందర కూర్చొని మీరు వాళ్ళు ఇచ్చినటువంటి హెడ్‌ఫోన్స్ పెట్టుకొని ఎగ్జామ్ అనేది అటెండ్ చేయవలసయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ వచ్చేసి ఎన్ని నిమిషాల్లో ఉంటుంది అని చూసుకున్నట్లయితే సో, మనకు 45 మినిట్స్‌లో అయితే ఉంటుందనమాట ఫస్ట్ వచ్చేసి. ఓకేనా?
సో, మొత్తంగా మనకు 60 మినిట్స్ మీకు ఈ టెస్ట్ అనేటువంటిది ఉండడం జరుగుతుందనమాట. అందులో 45 మినిట్స్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత కమ్యూనికేషన్ టెస్ట్ ఒక 15 మినిట్స్ అయితే ఉంటుంది. మొత్తంగా వచ్చేసి మీకు ఈ యొక్క టెస్ట్ అనేది 60 మినిట్స్ ఉండటం జరుగుతుందనమాట. ఓకేనా? సో, దీనికంటే ముందుగా మీకు మెసేజెస్ అనేటువంటివి ఈ విధంగా రావడం జరుగుతుంది. మెయిల్‌కైనా రావచ్చు. అండ్ అలాగే మీకు ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ రూపంలో అయినా సెండ్ చేసేందుకు అవకాశాలైతే ఉండొచ్చనమాట. ఓకేనా? ఈ విధంగా పంపిస్తారు. ఇది యాక్చువల్‌గా మెయిల్ ఐడీకి వచ్చినటువంటి షెడ్యూల్ అయినటువంటి మెసేజ్ అనమాట. సో, ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మెయిల్ అండ్ ఎస్ఎంఎసెస్ మొత్తం కూడా డైలీ. ఓకేనా? 6వ తారీఖు వరకు లోపల ఎప్పుడైనా రావచ్చు. 6వ తారీఖు ఫైనల్‌గా చెప్పున్నారు మనకు. 6వ తారీఖు వరకు ఎగ్జామ్ డేట్స్ అనేటువంటివి ఇచ్చున్నారనమాట. ఓకేనా? ఇకపోతే మీకు సిలబస్ సంగతి అయితే చూసుకుందామండి. సో, చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. కొంచెం ఈ సిలబస్ గురించి చెప్పండి. అండ్ అలాగే ఎలా ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకోవాలి. ఈ వివరాలన్నిటి గురించి కూడా అడుగుతూ ఉన్నారు. సో, మాక్సిమం మనకు 45 మినిట్స్ ఇది స్కిల్ టెస్ట్ కాబట్టి ఈ యొక్క మనకు మ్యాథమెటిక్ గురించైతే ఉంటుందన్నమాట. అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో, దాంట్లో వచ్చేసి ఏమేం టాపిక్స్ అనేటువంటివి ఉంటాయి అనే విషయం గురించి మీరు క్లియర్‌గా ఇక్కడైతే చూడొచ్చు. 1 బై 1 అయితే ఉన్నాయి. ఓకేనా? ఒక్క సెకండ్. ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ నంబర్ సిస్టమ్ కావచ్చు, సింప్లికేషన్స్ కావచ్చు, రేషియో అండ్ పర్సెంటేజెస్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్స్, ఓకేనా? యావరేజెస్, టైమ్ అండ్ వర్క్ బేసిక్స్. సో, ఈ విధంగా టాపిక్స్ అనేటువంటివి అయితే ఉంటాయన్నమాట అర్థమెటిక్ రీజనింగ్‌లో సంబంధించి చూసుకుంటే. దాని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక పార్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా మీకు రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు బేసిక్ గ్రామరు అండ్ అలాగే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, టెన్సెస్, సినానిమస్ అండ్ యాంటోనిమస్, సెంటెన్స్ కరెక్షన్స్ కావచ్చు. ఈ విధంగా ఈ యొక్క సిలబస్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌కి సంబంధించి ఇందులో వచ్చేసి ఈ టాపిక్స్ అన్నీ కూడా వీటి నుంచి అయితే మీకు అడిగేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, కొంచెం బ్రీఫ్‌గా అయితే చూసుకోండి. మీరు ఎక్కువ కూడా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్ బేసిక్స్ వరకు తెలిసి పెట్టుకోనండి. ఓకేనా? అంత డెప్త్‌గా కూడా అడగరు మనకు. దాని తర్వాత లాజికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. ఓకేనా? కోడింగ్, డీకోడింగు. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు అనాలజీ, సిరీస్, నంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్, సింపుల్ ప్లేసెస్. ఓకేనా? బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్. సో, వీటి మీద అయితే మీకు టాపిక్స్ అనేటువంటివి అయితే ఉండొచ్చు. వీటి మీద వచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా? ఇక ఫైనల్‌గా వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ అండి. సో, ఇవి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీరు డెఫినెట్‌గా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. పార్ట్ ఆఫ్ కంప్యూటరు, దాని తర్వాత బేసిక్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టర్మ్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ బేసిక్స్, కీబోర్డ్ స్ట్రక్చర్స్ గురించి కావచ్చు. ఓకేనా? ఇంటర్నెట్ బేసిక్స్. ఓకేనా? ఫైల్ హ్యాండ్లింగు. ఈ టాపిక్స్ గురించి మీకు లైట్‌గా బేసిక్స్ వరకు అయితే అడిగేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. సో, ఫైనల్‌గా వచ్చేసి ఈ యొక్క సిలబస్ అనేది ఉంటుంది. మీకు మాక్సిమం దీని గురించి అయితే అడుగుతారు. ఇకపోతే 15 మినిట్స్ కమ్యూనికేషన్ టెస్ట్ గురించి అయితే చూద్దామండి. ఇక్కడ మీకు సెల్ఫ్ అయినా అడగొచ్చు. లేదు అనుకుంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క సెంటెన్స్ అనేటువంటి వాటిని చెప్తారనమాట. సో, అది మీరు విని వెంటనే దాన్ని రిపీట్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. మాట్లాడాలి మీరు. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు. లేదు అనుకుంటే 3-5 లైన్స్ మాట్లాడాలి మీరు. మీ యొక్క వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు. దాని గురించి ఏదైనా సరే వాళ్ళు టాపిక్ ఇస్తారు. దాని గురించి అయితే మీరు మాట్లాడవలసి అయితే ఉంటుందన్నమాట. వీటి రిలేటెడే మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్ గురించి కూడా ఉండొచ్చనమాట. సో, మాక్సిమం మీకు అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో, మీకు ఇంకా పర్ఫెక్ట్‌గా, క్లారిటీగా కావాలి అనుకుంటే ఈరోజు మనకు టెస్ట్ అనేటువంటిది జరుగుతుంది కదా! సో, ఆ టెస్ట్ తర్వాత నేను సెపరేట్‌గా వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఎలా ఉంది? ఎలా అటెండ్ చేశారు? అసలు ఏమేమి అడిగాడు? అనే విషయాల గురించి మీకు ఇంకొంచెం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి గైస్ రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.